నల్గొండ పోలీస్ శాఖలో మరో దుమారం రేగింది. అక్కడి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భారీ ఆందోళనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ 5-6 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తన చంపుతానని బెదిరిస్తున్నారని కూడా భార్య జిల్లా కలెక్టర్ ముందు ఆందోళనకు దిగింది. తన 2 పిల్లలతో కలిసి నిరసన ప్రదర్శనకు దిగింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని బాధిత భార్య వేడుకుంటోంది. ఆమె ఆందోళనకు తల్లిదండ్రులు అండగా నిలిచారు. తన భర్త మహేందర్తో సంబంధాన్ని వదులుకోవాలని మహిళా కానిస్టేబుల్ను పలుమార్లు భార్య మందలించినా లాభం లేకపోయింది. ఫోన్ సంభాషణలో ఇరువురు తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. ఈ ఆడియో సంభాషణ ఇప్పుడు బయటకు రావడం సంచలనంగా మారింది. అవును ఎవరైనా అడిగించు అట్లనే వచ్చింది అట్లా చేయాలనుకుంటే నవ్వుతే నవ్వలేదు కానీ నువ్వు అంటే అడ్డపట్టించాలనుకుంటే ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదంటే నేను మీ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను ఎవరు చంపాలనుకుంటలే, నేను ఎవరు చంపాలనుకుంటలే. అదే మరి చావు చావు ఏంటిది నాకు చూసి పంపించు, నాకు చూసి అని పంపించు, నేను చూసి పంపించు. తాను చావనైనా చేస్తాను కానీ ఎస్ఐ మహేందర్ను వదులుకోనని ఆయనకు భార్యకు ఫోన్ సంభాషణలో తేల్చి చెప్పింది ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్. చెప్పు ఏంటి మిస్ కాల్ ఇచ్చా? ఎవరు మిస్ కాల్ ఎవరు? నాకు కాల్స్ వచ్చినాయి, ఆ కాల్ నుంచి నేను కాల్ బ్యాక్ చేశాను. మా ఆయన సతాయిస్తున్నావు అంట కదా. నేను ఎవరు సతాయించను, ఎందుకంటే మీ ఆయనకి ఏం తెలియక కాదు, నాకు ఏం తెలియక కాదు. నేను ఇక్కడ అన్ని తెలిసే చేసినా, ఆయన అన్ని అక్కడ తెలిసే చేసిండు. తెలిసి చేసినప్పుడు ప్రతిదీ చెప్పిన, ఇంకో మనం ఇట్లా తప్పు చేస్తున్నాము, ఇది ప్రపంచం ఎవరు ఒప్పుకోరు, మనల్ని ఊహించేవాళ్ళే కానీ మంచి ఆగండి. నువ్వు మధ్యలో క్వశ్చన్ చేస్తే నేను మాట్లాడడం ఆపేస్తా. చెప్పు మరి. మనల్ని ఎవ్వరిని ఒప్పుకోరు, ఇది చేసేది మనం తప్పు అన్నప్పుడు ఆయన అన్నాడు, నా లైఫ్ మంచిగా లేదు, నీ లైఫ్ మంచిగా లేదు, ఏం చేసుకున్నా కష్టం చేసుకోవాలన్నా బతుకుదాము, కనీసం సంతోషంగా బతకొచ్చు అనేసి అన్నాడు. నేను మా తర్వాత ఏ మిస్టేక్ చేయను, నేను తర్వాత తిరిగి వెళ్ళను, ప్రపంచంలో ఏది జరిగినా, ఇంకేం జరిగినా, ఇంకా ఉల్ట జరిగినా, ఇంకా ప్రపంచం తిరిగి వచ్చినా, చచ్చిపోయినా కూడా వెనకాడను, నేను మాత్రం వెనకకి వెళ్ళను అన్నా చెప్పిన. అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎట్లయినా సరే ఏదైనా కష్టం చేసుకోవాలని బతుకుదామని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అన్నా. అన్న తర్వాత నేను దాచుకొని ఏదో దొంగతనం చేసుకోవాలి, వీళ్ళు తెలియకుండా వాళ్ళ తెలియకుండా మెయింటైన్ చేసుకోవాలి అని నేను అనుకోలేదు. అట్లా చెయ్యను కూడా. ఫస్ట్ ఏదన్నా దేనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పిన తర్వాతనే నేను ప్రతి ఎవరికి దాచుకోలేదు, నేను ఏది తప్పుగా తిరగలేదు. నేను ఆయనతో పాటు ఇప్పుడు ఈయనతో పాటు నేను ఏ విధంగా కూడా ఉండలేదు. ఆయనతో చెప్పిన, మన ఇద్దరం ఎప్పుడు కూడా కలిసి ఉండట్లేదు, మనం ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరు నచ్చలేదని 100 సార్లు చెప్పినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, ఇట్లా చేయలేదు, కాబట్టి నాకు నీ మీద ఇష్టం లేదు, కాబట్టి నేను ఇట్లా చేసుకున్నా, మరి నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసుకుంటా అంటే, నేను ఇవన్నీ కనిపెట్టుకుంటా, ఇవన్నీ చేసుకుంటా అంటే, ఏం చేసుకున్నా కూడా చచ్చిపోనికి రెడీ ఉన్నా కానీ నీతో పాటు ఉండడం రెడీగా లేదని మా ఆయన చెప్పేసిన. నేను టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ను ఉద్యోగాల నుంచి తొలగించాలంటున్న బాధిత భార్య జ్యోతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. పోలీస్ శాఖలో మరొక వివాహేతర సంబంధం కలకాలని రేపుతుంది. 2 టౌన్ సిఐ డానియల్ వ్యవహారం మర్చిపోకముందుకే టాస్క్ ఫోర్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మహేందర్ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు హత్య చేస్తానని చెప్పేసి కూడా బెదిరింపులకు దిగుతున్నారని చెప్పేసి కూడా ఆయన భార్య జ్యోతి ప్రస్తుతం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను హత్య చేయడం కాదు, మాకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎప్పటి నుంచి జరుగుతుందండి ఈ వ్యవహారం? మిమ్మల్ని 5-6 years నుంచి అక్రమ సంబంధం నడుస్తుంది సార్. ఆమె మ్యారీడ్ ఉమెన్ సార్. ఆమె ఎక్సైజ్ కానిస్టేబుల్ హాలియాలో వర్క్ చేస్తున్నది. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు, ఆమెకు జాబ్ ఉంది, ఆమెకు భర్తకు జాబ్ ఉంది, ఆయన ఆర్టీసీ డ్రైవర్. ఇవన్నీ ఉన్నా కూడా నా భర్త కావాలి, నా భర్త ఇచ్చే డబ్బులు కావాలి ఆమెకి. అసలు నా భర్తను రానివ్వట్లేదు. ఆయనకి ఆమె కావాలంట. ఆమెను వదిలేసినా ఇంకో ఆమెను పెట్టుకుంటాడంట. అసలు మా గురించే పట్టింపు లేదు సార్. అసలు మా మీద ఎటువంటి ప్రేమ లేదు. మమ్మల్ని డైవర్స్ తీసుకుని పొమ్మంటున్నాడు, లేదా చంపేస్తాడు. రివాల్వర్తో బెదిరించాడు. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తుంది సార్. ఈమె అసలు భరించలేదు. నా భర్తతో నేనుంటే ఈమె భరించేసారు. ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. నైట్ 8 o'clock 9 o'clock కూడా వస్తుంది. ఆ టైంలో వచ్చి బెదిరిస్తుంది నండి. గుండాలను తీసుకొని వస్తుంది, కొట్టిపిస్తుంది, కొడుతుంది. ఇంట్లో ఉన్న డబ్బులు అన్నీ తీసుకొని పోయింది, బంగారం తీసుకొని పోయింది.
మీరు బతకడానికి ఎటువంటి హక్కులు లేవు, మీరు బతకొద్దు, చచ్చిపోవాలి, ఆమెకు దున్యా వెళ్తుందని చెప్తున్నారు సార్. గతంలో ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళారు? కలిసాము సార్, కలిసాము. గత ప్రభుత్వంలో 2 లేడీ ఎస్పీలను కలిసాము. వాళ్ళతో కూడా కేసులు పెట్టుకోమని చెప్పండి మేడం, కేసులు పెట్టుకోండి, నాకు అవసరం లేదు, నేను మారను, కేసులు పెట్టుకోండి అని చెప్పేస్తున్నారు సార్. వాళ్ళు కూడా కేసులు పెట్టుకోమంటున్నారు, కేసులు పెట్టుకోండి అని వాళ్ళు అదే అంటున్నారు సార్. కేసులు నేను పెట్టుకోలేను సార్, నేను కేసులు పెట్టలేను, నేను తిరగలేను, నాకు అంత ఓపిక కూడా నాకు లేదు సార్. అంటే మీ భర్తను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదండి, తను నాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి? ఆయన విన్నాడు సార్, వినడు అసలుకి. ఆయన నాకు ఎక్కడ దొరకడు. ఆయన నా ఫోన్ ఇప్పటి వరకు నా బ్లాక్ లిస్ట్లోనే ఉంది, ఈ క్షణం వరకు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లోనే పెట్టుకున్నాడు. న్యాయం జరగట్లేదు. ఏమన్నా వాళ్ళకి సస్పెండ్ చేస్తాడు, ఇంక్రిమెంట్ కట్ చేస్తాడు, అంతవరకే కానీ శాశ్వతమైన పరిష్కారం మాత్రం దొరకట్లేదు సార్. మీరు ఏం డిమాండ్ చేస్తారండి? వాళ్ళు అయితే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని బతకనివ్వరు. ఇప్పటికే నన్ను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నన్ను చాలా నష్టపరిచారు. నాకు బతకడానికి కూడా ఎటువంటి సోర్స్ లేదు, నేను చాలా మానసికంగా కృంగిపోయాను సార్. అసలు నేను జాబ్ కూడా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. నేను చాలా మానసికం అయిపోయాను. వాళ్ళు ఎలాగో చంపేస్తామంటున్నారు. వాళ్ళ చేతులతో వచ్చిన దానికంటే నాకు మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ ఇచ్చేయండి, నేను చనిపోతాను. అసలు ఎక్కడి నుంచి మాకు న్యాయం జరగట్లేదు సార్. ఎవరికి చెప్పినా మాకేం తెలియదు ఇదే అంటున్నారు సార్. అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు, ఆయన వైపే ఉంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మీకు న్యాయం జరగాలన్నా ఏం డిమాండ్ చేస్తారు? నాకు న్యాయం జరగాలి, వాళ్ళని శిక్షించండి కఠినంగా, వాళ్ళని జాబ్లోకి రిమూవల్ చేసేయాలి శాశ్వతంగా. సస్పెన్షన్ చేయడం కాదు, ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మహేందర్ భార్య జ్యోతి అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తాను హత్య చేశానని చెప్పేసి ఎక్కడైతే బెదిరింపులు గురి చేస్తున్నారో హత్య చేయడం కాదు, తనకే మెర్సీ కిల్లింగ్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.